శ్రీ గురుభ్యో నమ. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమ. శ్రీమాతృభ్యో నమ, శ్రీపితృభ్యో నమ, శ్రీ గురుభ్యో నమ. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమ. గురుకృపాహి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి దైవం మానుష రూపేణ శీర్షికకు స్వాగతం పలుకుతూ, కంచికామకోటి పీఠానికి 68వ పీఠాధిపతిగా భాసిల్లినటువంటి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్య లీలలను ప్రస్తావిస్తూ, గుంటూరు శేషేంద్ర శర్మ గారు అనేటువంటి ఒక మహా రచయిత, ఒక అద్భుతమైనటువంటి రచయిత ఒక ఆయన ఉండేవారు. వారు చక్కటి రచనలు చేసి ఉన్నారు. వారు ఆంధ్రప్రభలో కూడా నీలంరాజు శేషయ్య గారి ద్వారా వారి రచనలు ప్రచురితం అవుతూ ఉండేవి. కొన్ని రచనల యొక్క మూలాల వలన వారికి పండిత ప్రకర్ష, అంటే పాండితీ ప్రకర్షతోటి పండిత విమర్శ, పండిత ప్రశంస రెండు ఉండేవి వారికి. అలాంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథాలలో ఒకటి శ్రీహర్షుడు రచించినటువంటి ఒక సంస్కృత కావ్యం ఒకటి. దానిలో కొన్ని ప్రయోగాలు, అంటే శ్రీహర్షుడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నాటి పండితుడు తాను రచించినటువంటి నైషధ కావ్యములో వారు కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది. ఆ ప్రయోగాల యొక్క ప్రశస్తి తదనంతర కాలంలో శ్రీనాథుడు వంటి మహనీయులు ఆ కావ్యాల మీద వ్యాఖ్యలు రాసినప్పుడు కూడా ఈ ప్రయోగాన్ని ఏదైతే ఉందో, ఈ విశిష్ట ప్రయోగం ఏదైతే ఉందో దానిని వారు ముట్టుకోలేదు, సాహసించలేదు. వారు ఎలాంటి రచయితలు వాళ్ళు అంటే శ్రీనాథ మహాకవి కానీ, మలినాథ సూరి వంటి కవులు కానీ, వీరెవరూ కూడా ఆ ప్రయోగాలని గ్రంథులు అనేటువంటి ప్రయోగాన్ని వారు ముట్టుకోవడానికి కూడా సాహసించకుండా ఆ గౌరవాన్ని నిలబెట్టారు. వారు శ్రీహర్షుడు తన కావ్యంలోనే ఒక మాట రాశాట. దాని అంతరార్థం ఏమిటి అంటే, ఈ గ్రంథం నేను రాసేటప్పుడు అక్కడక్కడ కొన్ని క్లిష్టమైనటువంటి ముడులను ప్రయత్నపూర్వకముగా కావాలని ప్రయోగించాను. తానే పండితుడు అనేటువంటి మూఢత్వంతో ఆ కావ్యంలో వాటితోటి ఏ విధమైన ఆటలాడడానికి కూడా సాహసించకండి. శ్రద్ధతో గురువును పూజించి గురువు అనుగ్రహంతో నేను ప్రయోగించిన ముళ్లను విప్పగలిగినటువంటి సజ్జనుడు మాత్రమే ఈ కావ్య అమృతంలో తానమాడి సుఖించుగాక అని ఒక మాట, ఆ ఒక ప్రయోగాన్ని తన కావ్యంలో శ్రీహర్షుడు స్వయంగా రాసుకున్నాడు. అంటే వాటి యొక్క అది ఆత్మస్థుతి అని మనకు అనిపించినప్పటికీ కూడా ఆ ప్రయోగంలో ఉన్నటువంటి గట్టితనాన్ని తన యొక్క, అంటే ఒక ధైర్యం కావాలి. ఒకళ్ళని మనం సవాల్ చేస్తున్నాము అంటే జ్ఞానం మీద మనకుండే పట్టు అంతటి మహత్తరమైనది అయి ఉండాలి. అలాంటి పట్టున్నటువంటి ఆ శ్రీహర్షుడు చేసినటువంటి ఆ సవాలు ఆ కావ్యంలో చక్కగా దాన్ని ఆయన ప్రతిష్ఠించాడు. ఆయన తర్వాత తదనంతర కాలంలో దానితోటి వ్యాఖ్యలు రాసినటువంటి వారందరూ కూడా దానిని ముట్టుకోకుండానే ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. గుంటూరు శేషేంద్ర శర్మ గారు నీలంరాజు వెంకట శేషయ్య గారి కార్యాలయానికి ఒకనాడు వెళ్ళినప్పుడు దీని గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. వారు ఇంతమంది వారు వ్యాఖ్యానాలు రాశారు శ్రీహర్షుడి యొక్క కావ్యానికి, వారెవరూ కూడా ఈ ప్రయోగాన్ని వారు చేయలేదు. శ్రీహర్షుడు అనేటువంటి మహాకవి చింతామణి అనేటువంటి ఒక మహా ఉపదేశము కలిగి ఆ మహా సాధనలో వారు రాయగలిగారు. వారు అందుకని నేను అలాంటి ఒక ప్రయోగాన్ని చేయగలిగినటువంటి సర్వసమర్థులు ఇప్పటిదాకా పుట్టలేదు, పుట్టబోరేమో కదా అనేటువంటి అనుమానము లేకుండా ఎవరూ సాహసించినటువంటి ఆ పనిని ఇప్పుడు నేను సాహసించాను. మీరు మీ కావ్యములో వాటిని ప్రచురిస్తాను అంటే కనుక నేను మీకు అందిస్తాను అన్నటువంటి ప్రస్తావన గుంటూరు శేషేంద్ర శర్మ గారు శేషయ్య గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. అయితే అప్పటికే పండిత ప్రశంస కలిగినటువంటి శేషేంద్ర శర్మ గారి రచన ఎడల కలిగిన నిబద్ధత, నమ్మకముతోటి శేషయ్య గారు దానిని వెంటనే అంగీకరించటము జరిగింది. దాన్ని వెలుగులోకి తీసుకురావడం కూడా ఒక బాధ్యత కాబట్టి దానికి సహకరించటము జరిగింది. ఆ కావ్యాన్ని, ఆ వ్యాఖ్యానాల్ని చదివించినటువంటి పండితులందరూ కూడా ఎంతో కొంత దానికి వారు సానుకూలంగానే స్పందించారు తప్ప ఎక్కడ ఆయనకి వ్యతిరేకమైనటువంటి విమర్శ రాలేదు వారికి. 1968వ సంవత్సరంలో పరమాచార్య స్వామి వారు భాగ్యనగరం విచ్చేసి ఇక్కడ వారు చాతుర్మాస్యం చేసే సమయంలో గుంటూరు శేషేంద్ర శర్మ గారు తన స్నేహితుడిని వెంట పెట్టుకుని వారు పరమాచార్య స్వామి వారిని దర్శించడానికి వెళ్ళడం జరిగింది. తనను తాను పరిచయం చేసుకుని శ్రీహర్షుడు రాసినటువంటి ఈ కావ్యములో, ఈ వ్యాఖ్యానంలో గ్రంథుల గురించి తొట్టతొలిగా తాను మాత్రమే ఒక వ్యాఖ్యానము చేశానని, ఇంతకుముందు చేసిన వారెవరూ లేరు అని ఒక విషయాన్ని వారి పాదాల ముందు ప్రస్తావిస్తూ
తనకున్నటువంటి ఉపాసనా రహస్యాలలో కలిగినటువంటి సందేహాలని వారు నివృత్తి చేసుకుని ఇంకా సెలవు పుచ్చుకోవడానికి బయటికి వెళ్ళే సమయంలో స్వామివారు మహనీయులు. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నది అదే. అణిమాదివిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ అన్నప్పుడు అణిమాది అష్టసిద్ధులు అమ్మవారి చుట్టుపక్కల కాంతి కిరణముల వలె ప్రజ్వరిల్లుతూ ఆ అమ్మవారి యొక్క ఆ తేజస్సుని అవి ఉత్తేజపరుస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ మహనీయమైనటువంటి అమ్మవారి స్వరూపమే కామాక్షి స్వరూపుడుగా ఉన్నటువంటి పరమాచార్య స్వామి వారిది అని ఎన్నోసార్లు మనం చర్చ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మరొక్కసారి నిరూపణ అయ్యింది. అసలు శేషేంద్ర శర్మ గారు వస్తున్నటువంటి మాట వారికి తెలియదు. వచ్చిన ఈ శ్రీహర్షుడి కావ్యం గురించి వారు మాట్లాడతారన్న సంగతి వారికి తెలియదు. ఉపాసనా రహస్యాలేవో తెలుసుకుంటారు, అంతవరకు మాట్లాడుకున్నారు, వెళ్ళిపోతారు అనుకుంటారు ఎవరైనా సరే. కానీ స్వామివారు తన కూర్చున్న చోట నుంచి ఒక పుస్తకం తీసి అలా బయట పెట్టారు. ఆయన ఫలానా పేజీలో నుంచి ఫలానా ఒక మాటని ఒకసారి చదవయ్యా ఒక్కసారి అని అన్నారు. ఆయన చదివారు. ఆయన విచిత్రం ఏమిటి అంటే ఇప్పటిదాకా శ్రీహర్షుడు రాసినటువంటి గ్రంథుల గురించి ఎవరూ చేయనటువంటి సాహసము నేను చేశాను అని చెప్పినటువంటి గుంటూరు శేషేంద్ర శర్మ గారి వాక్కు తప్పు అని నిరూపిస్తూ అప్పటికే గ్రంథుల గురించి చేసినటువంటి వివరణని ఆ పుటలో చూపించి నువ్వే కాదయ్యా నీకన్నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారయ్యా అని ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనను తప్పు అని నిరూపించి దీవించి పంపించారు మహనీయులైనటువంటి స్వామివారు. అలా కొన్ని క్షణాల పాటు ఈ సంఘటన జరిగిన తర్వాత శేషేంద్ర శర్మ గారు మౌనముతోటి చేష్టలుడిగి కాసేపు నుంచున్నారు. ఎలా తెలిసింది వారికి, ఎలా అర్థమయ్యింది వారికి అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు. ప్రశ్నగానే ఉంటుంది. ఆ ప్రశ్నే నాలో చైతన్యానికి కారణమవుతుంది. ఎందుకంటే ఆ ప్రశ్నకు సమాధానం లభిస్తే గురువు అనేటువంటి స్వరూపం మీద విశ్వాసం ఉండదు. ఆ ప్రశ్నగానే ఉండాలి. అక్కడ ఉన్నప్పుడే ఆ గురువు యొక్క మహిమ, ఆ గురువు యొక్క తపశ్శక్తికి ఒక ఆధారం దొరుకుతుంది. ఆయన మహనీయుడు ఎలా తెలియదు కాబట్టి ఆయన వెనకాల వెళ్ళాలి. తెలుసుకోవాలి అంటే సాధన చెయ్యాలి. సాధనలో నుంచి సమాధానం రావాలి. అందరూ విజ్ఞులు కానక్కర్లా, అందరూ తెలివితేటలతో పుట్టనక్కర్లేదు, అందరూ అన్నీ తెలుసుకోని అవసరం లేదు. అమ్మవారి పాదాలు పట్టుకుని అమ్మవారిని ఆశ్రయించినటువంటి భక్తుడికి ఆనాడు కాళిదాసు మహాకవి నాలిక మీద బీజాక్షరం రాసి అతని తేట కేవలము వాగ్బీజంతో అమ్మవారి అనుష్ఠానం చేయించి అతన్ని మహాకవి కాళిదాసుగా మార్చినటువంటి ఆ రాజా శ్యామలాదేవి అనుగ్రహము, కాళీదేవి అనుగ్రహము ఎలా ఒక భక్తుడిని కాపాడాయో, అమ్మయే సర్వస్య శరణాగతి అనుకున్నటువంటి భక్తుడికి అమ్మవారు వెన్నంటి నీడలా ఉండి అతని జ్ఞానాన్ని పరిఢవిల్ల చేస్తుంది అన్నది నిర్వివాదాంశము. అలాంటి మహత్తరమైనటువంటి ఆ తేజస్సును ఆ రోజున చూడగానే శేషేంద్ర శర్మ గారికి తాను కలుసుకున్నది సామాన్యుణ్ణి కాదు. అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, పెద్దవాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు నిర్ణయం తీసుకుని వారి దగ్గరికి వెళ్ళకూడదు. మన నిర్ణయాన్ని వారికి చెప్పి వారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళిపోతాం. వారి నిర్ణయాన్ని చెప్పడం దాకా వెళ్ళినప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏమిటి? అది పెద్దవాళ్ళని గౌరవించే పద్ధతి అదేనా? మనం వారికి చెప్పి ఏది మంచిది వారి దగ్గర నుంచి తెలుసుకుని మన నిర్ణయాన్ని వారి ముందు పెట్టి రెండింటిలో ఏది బాగుంటుందో నిర్ణయం తీసుకుని వెనక్కి రావడం అనేటువంటిది ఒక వినయంతో కూడుకున్నటువంటి శిష్యుడి యొక్క జీవన విధానమై ఉండాలి. ఈ కాలంలో గురుస్వరూపం పక్కన ఉన్న ఆ గురువునే తమ యొక్క మాటలతోటి అంటే ఎలా 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 చెప్పాలి అంటే దీనిని సమాజ పరిస్థితి నవ్వులాటగా గురువును చూసేటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఇంకా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆలోచన సరళతోటి ఏకీభవించే స్థాయి ఎప్పటికి రావాలి ఈ సమాజానికి? నేను ఒకళ్ళని చూశాను. కొంతమంది శిష్యులు జరుగుతున్నది నవావరణార్చన. నవావరణార్చన అంటే ఆ సాధకుడు అక్కడ అమ్మవారి స్వరూపంలో కూర్చుని ఉంటాడు. కొంతమంది శిష్యులు అక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళల్లో కొంతమందికి దీక్ష ఇచ్చినటువంటి గురువు ఆ క్షణానికి అక్కడికి రావడం జరిగింది. నేను గమనించాను, ఆ ప్రాంతంలో ఉన్నాను అప్పుడు. నేను వాళ్ళల్లో కొందరు తమకు అన్నీ తెలుసు అనేటువంటి ఆ ప్రభావంలో ఉన్న వాళ్ళని నేను కొంతమందిని గమనించాను అక్కడ. ఆ వచ్చినటువంటి గురువు అలా తన పని తను చేసుకుంటున్నాడు. అతను ఈ శిష్యులు ఆ గురువుని అవహేళన చేస్తూ మాట్లాడుకోవడం గమనించాను. చూడండి, ఆ గురువు ఆ స్థానం ఎంత గొప్పది. అందున గురుమండల రూపిణి అయినటువంటి అమ్మవారి సన్నిధిలో వారు ఆ గురువుని అవహేళన చేస్తున్నారు. వాళ్ళు అక్కడ పాపం ఆ పెద్ద మనిషి ఏం బాధపడతాడు కదా. అమ్మవారిని నమ్ముకున్నవాడు ఆధ్యాత్మికతలో ఆర్గ్యుమెంట్స్ ఉండవు, వితండం ఉండదు.
అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుని అమ్మ నీవే రక్ష అనుకుని వెళ్ళిపోవడమే ఉంటుంది ఆధ్యాత్మికతలో. అలా కాసేపు ఆ అవహేళన గమనించిన వ్యక్తి అలా వెళ్ళిపోవడం చూశాను. కించిత్ బాధ కలిగింది. అంటే ఏ గురువైతే మార్గదర్శకం చేశాడో, ఏ గురువైతే నీడలా వెన్నంటి ఉండి కాపాడతాడో, ఆ గురువుని కూడా అంత తృణీకరించగలిగినటువంటి సమాజంలో గురువుని మార్గదర్శకము నిమిత్తము మనం ఎంచుకుని వారి మార్గదర్శకత్వంలో నడవాలి అనేటువంటి ఇంగితం రావడానికి ఎన్ని జన్మల సంస్కారం ఉండాలి. గురువు దగ్గర మార్గదర్శనం అంటే అంతటి మహత్తుతో కూడుకున్నవన్నది. సంస్కారహీనులు కూడా సమాజంలో ఉంటారు. ఆ రోజున శేషేంద్ర శర్మ గారికి నిశ్చేష్టులై అసలు నేను ఈ సంభాషణతో వస్తానన్న సంగతి వీరికి ఎట్లా తెలుసు, దానికి ప్రమాణంగా అసలు ఆ టాపిక్ అంటే ఆ పర్టిక్యులర్ పుటని వారు ఎదురుగుండా పెట్టుకుని నాకు చూపించటం ఏమిటి, నేను అనేటువంటి ఆ ఆలోచన నుంచి నా నుంచి ప్రక్షాళన చేసి నాకు మార్గదర్శనం చేయడం ఏమిటి, అసలు ఆ గురువు నీడ ఎంత మహత్తరమైనదో అర్థమవుతోంది కదా. వారికి తెలియనిది లేదు, వారు కానిది లేదు. సర్వమూ తానయ్యై మనల్ని నడిపిస్తున్నటువంటి మహనీయ స్వరూపులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. అందుకే అది దత్తాత్రేయ స్వరూపముగా కొలవబడుతున్నది. స్మర్తృగామి సనోవతు, స్మరించినంత మాత్రముననే మనల్ని కాపాడేటువంటి మహత్తర దివ్య గురుస్వరూపం అది. అట్టి మహనీయులైనటువంటి స్వామివారి పాదపద్మములకు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమస్సులు తెలియజేసుకుంటూ సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి దివ్య పాదార విందార్పణమస్తు.